చెండై నిలిచిందో జన జాగృతి పోరుకు సిద్ధం అయిందో అమరుల త్యాగం కలిసిందో మన కవితక్క యుద్ధానికి సిద్ధం అందో ఒరిగిన వీరుల నెత్తుటి గాయాలనే స్వరాష్ట్రం కోసం చేసిన త్యాగాలనే పేద బిక్కి పేద ప్రజల కన్నీతానై అనసపడ్డ వర్గాలకు హక్కుల కొలిమై పలు జిల్లల తలజానల నలుదిక్కుల నలుగుతున్న పీడిత తాడిత ప్రజలకు అండగా నేనున్నంటూ వీరులు చూపిన దారుల్లో మన కవితక్క త్యాగాలను మరేసిందో అరే తండ్రులు చెన్నై నిలిచిందో జన జాగృతి పోరుకు సిద్ధం అయిందో కొమరం భీము త్యాగాల మంచిరాల ముంచెత్తాలే నిర్మల్ నీకు తెలుసాలే నిజామాబాద్ జాగోరే కామారెడ్డి దండు కట్టాలే పెద్దపల్లి సీతమ్మపాలే కరీంనగర్ కరం తొక్కాలే అరే సిరిసిల్ల సిద్దిపేట జగిత్యాల చైత్రయాత్ర ఓరు వారికి నా వైసాగిందో మన కవితక్క పోరాటం చేద్దాము రండో తండుకు చెండై నిలిచిందో జన జాగృతి పోరుకు సిద్ధం అయిందో మెదకు మోత మొగాలే సంగారెడ్డి సైరన్ ఊదాలే మేడ్చల్ పడబుట్టించి పట్నం ఏకం చెయ్యాలే వికారాబాద్ విస్తరించి రంగారెడ్డి రం చెయ్యాలే నారాయణపేట నగారేసి పాలమూరు పౌరుషించాలి నగర్ కర్నూలు నల్లకొండ యోధుల గన్న చోటులంబ రంగానికి సిద్ధం అందో కవితక్క పదనానికి కాలేదు తండుకు చెండై నిలిచిందో జన జాగృతి పోరుకు సిద్ధం అయిందో వణికించాలే సూర్యపేట భువనగిరి కోట జనగామ మానుకోట జయశంకరు సారు పేరున్న భూపాలపల్లి జిల్లా అరే మన్యం వీరుల త్యాగాల ములుగు జిల్లా నేల కొత్తగూడెం తవ్వాజుటి ఖమ్మం పోరుకు దారులేసింది వీరుల గన్న హన్మకొండ పోరుకు సిద్ధం వరంగల్లు అన్ని జిల్లలు కలదిరుగుతుందో కవితక్క ఊరు వాడను పోరుకు సిద్ధం చేసిందో జన జాగృతి మన కండగా ఉందో కవితక్క జన హోరై ముందుకు సాగిందో జన హోరై ముందుకు సాగిందో జన హోరై ముందుకు సాగిందో జై తెలంగాణ జై టిఆర్ఎస్ 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 అందరికీ నమస్కారం. మొయినాబాద్ ప్రజలకు చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకంగా వందనాలు. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహిస్తున్నటువంటి తమ్ముడు ఉద్యమకారుడు శివశంకర్ గారికి, మరి ఈ మధ్యనే టిఆర్ఎస్ పార్టీలో చేరి టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసిన అన్వర్ ఖాన్ గారికి, నూరుద్దీన్ గారికి, అట్లానే బేగరి రాజు గారికి, భిక్షపతి గారికి, మరి మా పాత సైనికుడు వెంకట్ గౌడ్ గారికి, అట్లానే అనేక మంది మా ఆడబిడ్డలు ఉన్నారు, రాష్ట్ర నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మా నాగేష్ గారికి, విష్ణు గారికి, వినోద్ గారికి అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా మనం తెలంగాణ రక్షణ సేన పుట్టుకొని వచ్చినాం. ఎందుకంటే ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ లక్ష్యాలు సాధించుకోలేదు కాబట్టి వాటిని సాధించుకోవడానికి తెలంగాణ ప్రజల హక్కుల్ని పరిరక్షించుకోవడానికే రక్షణ సేన వచ్చింది. మరి ఇవాళ మనం మొయినాబాద్లో ఉన్నాం, చేవెళ్లలో ఉన్నాం. పక్కకే ఒక 10 కిలోమీటర్ల దూరంలో 100 కోట్ల ఎకరం పోతుంది. తెలంగాణ వస్తే 111 జీవో ఎత్తేస్తే
మాకు కూడా మంచిగా అవుతుంది లాభం అవుతుంది అనుకుంటే ఇప్పటి వరకు కూడా 2 ప్రభుత్వాలు మారినా అందరూ ఎన్నికల ముందు వచ్చి చెప్పిపోయేటోళ్ళే కానీ ఎవరు కూడా 111 జీవో ఎత్తేయలేదు. మరి ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా ఆకుకూరలు అమ్ముకునే రైతులు ఉంటారు, హైదరాబాద్ మీద ఆధారపడి జీవించే రైతులు ఉంటారు. అటువంటి పేద రైతులు బిడ్డ పెళ్లి చేసుకోవాలంటే ఒక గుంటనో పావైక్రమో అమ్ముకుందాం అనుకుంటే మరి ధర ఎక్కువ ఉంటే వాళ్ళ ఇల్లు బాగుపడుతుంది. కానీ ఆ పరిస్థితి కూడా లేదు. ఖచ్చితంగా రాబోయే రోజులలో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది. మేము అధికారంలోకి వచ్చినాక 111 జీవోని 120 గ్రామాల్లో ఉన్నటువంటి 111 జీవోని కూడా తొలగిస్తామని చెప్తా ఉన్నాం. అదే విధంగా మనం చూస్తున్నాం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో చూస్తున్నాం, రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతుందో చూస్తున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికే వాళ్ళం. ఇప్పుడు వచ్చిన గుంపు మేస్త్రి గారు ఏమన్నాడు, నాకేమి రాదు, ఒక్క రియల్ ఎస్టేటే వచ్చు అన్నాడు. ఆ ఒక్కటని నిలబెడతాడు అనుకుంటే ఆయనతో ఉన్నది కూడా ఊడగొట్టేసి, అంతే కదా. మరి ఇవాళ ఆయన మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం ఈ చేవెళ్ళ మొయినాబాద్ లో ఉన్నటువంటి సైనికులందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. आज हमारे जितने भी माइनॉरिटी भाई यहाँ पे है, बहन यहाँ पे है, अनवर भाई है, नूर भाई है और सारे लोग जिनके सदारत में ये हमारे झंडा को आज हम मोइनाबाद में खड़ा करें, आप सबको मैं तहे दिल से शुक्रिया अदा करती हूँ. आप सभी आए, टीआरएस को हिम्मत बढ़ी, कुव्वत बढ़ी, आगे चल के भी हम सब लोग मिल के काम करेंगे. जो तेलंगाना में गंगा जमने की तहजीब है उसको बरकरार रखते हुए हमारे फिजा को खराब करने वाले जो भी ताकतें आ रहे हैं उन सबको कड़े से कड़े जवाब देते हुए हमें भाईचारगी बनाए रखना है, हमारे डेवलपमेंट के लिए काम करना है, हमारे सभी के तरक्की के लिए काम करना है. अभी ईद गुजरा है और ईद में मुझे लगता है कि आप सबके दुआ भी जरूर कबूल हो गए होंगे. अब सबके जिंदगियों में रोशनी भी आएगा, तेलंगाना रियासत में भी रोशनी आएगा, ऐसा मैं मानती हूँ. मल्ली తెలంగాణ బిడ్డలందరికీ కూడా మా ఆడబిడ్డలకు ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, అందరూ చెప్పిండ్రు తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని, కానీ ఆడవాళ్ళ కోసం ప్రత్యేకమైన ఆలోచన ఎవరు కూడా చేయలేదు. నేను మీ చెల్లెగా, మీ అక్కగా, నేను ఆడబిడ్డగా ఒక పార్టీని స్థాపించడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఇప్పుడు అందరూ చెప్తున్నట్టు కాకుండా నిజంగానే ఆడబిడ్డల జీవితంలో మార్పు వచ్చేలాగా మీ చెల్లెని కాబట్టి మీ బాధ నాకు అర్థమవుతుంది కాబట్టి మీకోసం తప్పకుండా ప్రయత్నం చేస్తా అని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మా యువ మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా చదువుకుంటే వెతికితే ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఉన్నది. వచ్చిన ప్రతి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామంటుంది కానీ ఎవరు ఇస్తలేరు. కానీ రేపటి నాడు తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు కూడా మీరు ఏ వ్యాపారం చేసుకున్నా మీకు బ్యాంకులతో సంబంధం లేకుండా, ఏం గ్యారెంటీలు లేకుండా రుణాలు ఇస్తాం. ఇళ్లలో ఉండేటటువంటి మా యువ మిత్రులందరి గౌరవాన్ని కూడా కాపాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మీ అందరికీ మళ్ళీ ఒకసారి సీనియర్ రంగారెడ్డి జిల్లా నాయకులు ఉన్నారు, పాండురంగారెడ్డి గారు, అర్చన సేనాపతి గారు, కోలా శ్రీనివాస్ గారు, మా నవీన్ గౌడ్ గారు, అనేక మంది సీనియర్ రంగారెడ్డి జిల్లా నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టంలో నష్టంలో జాగృతి నుండి నాతో ప్రయాణం చేస్తూ వచ్చిండ్రు. మీ మేలు ఎన్నటికీ కూడా మరవను. మనం మరింత ప్రజల మధ్యలోకి దూసుకెళ్ళి ఇప్పుడున్న ప్రభుత్వాల యొక్క వైఖరిని ఎండగడుతూ టిఆర్ఎస్ ని బలోపేతం చేస్తూ జెండా పండుగని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ముందుగా మహానుభావుల పటాలకు పూలేసుకొని తర్వాత అంబేద్కర్ జయశంకర్ స్టాచ్యూకి మనము పూలమాలలు వేసుకొని సురంగ జై తెలంగాణ, జై తెలంగాణ, టిఆర్ఎస్, టిఆర్ఎస్, టిఆర్ఎస్. सभी लोग एक बार मुट्ठी ऊपर करो, अंदर चैल पिड़की लेता ला. जय तेलंगाना, जय तेलंगाना. జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా
పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా తెలంగాణ వాళ్ళకి ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ కూడా చిలుకూరు బాలాజీ అంటే కొంగు బంగారంగా భావిస్తాం. ఇక్కడ వచ్చి కోరిన కోరిక తీరనటువంటి వాళ్ళు లేరని చెప్తాం. మరి ఇవాళ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మా నాయకులు అందరం కూడా కలిసి జెండా పండుగ నిర్వహించుకునేటటువంటి సందర్భంలో చిలుకూరు బాలాజీ వారి ఆశీర్వాదం తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. మరి కొత్తగా ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు మంచి చేసేటటువంటి శక్తి దేవుడు మాకు ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. మరి చిలుకూరు బాలాజీ గారి దయ వల్ల ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు మంచి చేసే విధంగా కొట్లాడతాం. మా నాయకులకు మా కార్యకర్తలకు అందరికీ కూడా ఆ శక్తి రావాలి, మా పార్టీకి బలం రావాలి. దానివల్ల ప్రజలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ రాష్ట్రంలో అనేక పరిస్థితులు గమనిస్తున్నాం. రైతులు బాగా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి మంచి జరిగేటట్టుగా ప్రభుత్వానికి బుద్ధి ఇవ్వాలి ఆ చిలుకూరు బాలాజీ అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.